Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. అసాధారణ జ్యోతిష్యం మొదటి పార్ట్ వీడియోలో 14 పాయింట్లు చెప్పటం జరిగింది. కావున ఈ వీడియో పాయింట్ నెంబర్ 15 నుండి ప్రారంభిస్తున్నాను. 15. ఇంగ్లీషు భాషలో జ్యోతిష్యం వీడియోలు చేసే ఒక ప్రబుద్ధుడు బాధ్యత లేకుండా ఒక దిక్కుమాలిన వీడియో యూట్యూబ్లో పెట్టాడు. మొగుణ్ణి మోసం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకునే భార్యల జాతకములో గ్రహస్థితి ఈ విధంగా ఉంటుందని, 7వ భావములో చంద్రశుక్రులతో రాహుకేతువుల కలయిక గురించి ఎంఫసైజ్ చేసి మరీ చెప్పాడు. పాతకాలంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా లేదు. తమ జాతకం గురించి తెలుసుకోదలిచిన ఔత్సాహిక జాతకులు వారికి తెలిసిన జ్యోతిష్కుణ్ణి ముఖాముఖి కలుసుకునేవారు. ఏం మాట్లాడుకున్నా వారిద్దరికి సంబంధించిన వ్యవహారం వారిద్దరి మధ్య ఉండేది. జ్యోతిష్య విద్యార్థులైన జ్యోతిష్కుడైన తమ గురువుతో ముఖాముఖి సంవాదము ఉండేది. కావున అంగీకారము, అనంగీకారము, ఏకాభిప్రాయము, సమాధానపడటము పాఠ్యాంశాలకు సంబంధించి వారి వరకే పరిమితమయ్యేది. కానీ యూట్యూబ్ అంటే నలుగురు నడిచే రహదారి లాంటిది. అక్కడ అడ్డమైన చెత్త పారబోయటం వలన అటుగా నడిచే పాదాచారుల మనోశుభ్రత కలుషితమవుతుంది. యూట్యూబ్లో వీడియోలను ఉద్దేశపూర్వకంగా లేదా యథాలాపంగా అనేక మంది చూస్తుంటారు. పైగా ప్రభుత్వ నియంత్రణ కూడా లేకపోవటం వలన జ్యోతిష్కుడైన యూట్యూబర్ పెట్టే అవాకులు, అసంబద్ధమైన జడ్జిమెంట్లు అనేక మంది మెదళ్లను విషతుల్యం చేయగలవు. మంచి కంటే చెడుకు శక్తి, వేగము రెండూ ఎక్కువని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. దీనికి రుజువు ఏమంటే, మొగుణ్ణి మోసం చేసే భార్యల జాతకంలో గ్రహస్థితి అనే సదరు ప్రబుద్ధుడు పెట్టిన వీడియో దిగువన చిత్ర విచిత్రమైన కామెంట్స్ చూశాను. భార్యల అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేయబడును అని ఒక గూఢచారి సంస్థ తమ గురించి కామెంట్స్ లో ప్రచారం చేసుకుంది. ఈ కంపెనీ సర్వీసు బాగుందని, వీరి సేవలు తాము పొందామని కొందరు కామెంట్స్ పెట్టారు. శుక్రకుజ, శుక్రరాహు, శుక్రకేతు కలయికలు 7వ భావములో ఉంటే స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చెప్పటం దారుణాతి దారుణం. ఎందుకంటే ఈ వీడియో చూసిన యువకుడు వధువు జాతకంలో ఇలాంటి కాంబినేషన్స్ చూసి తనకు వచ్చిన నచ్చిన పెళ్లి సంబంధాలను తిరస్కరించి ముదురు బెండకాయలా తయారై 35 ఏళ్లు దాటిన వివాహంగాక అలాగే ఉండిపోతాడు. వధువులు ఆత్మన్యూనతాభావంతో, అపనిందలతో, వదంతులతో అవివాహితలుగా ఉండిపోతారు. ఇప్పటికే మూలా నక్షత్రం, విశాఖ నక్షత్రం వధువులకు వివాహ సంబంధాలు కుదరటం కష్టంగా ఉంది. సిద్ధాంత జ్యోతిష్యంలో చెప్పబడిన గ్రహకారకత్వాలను సంభావ్యత పరిధిలో కూలంకషగా పరిశీలన చెయ్యాలే గాని సిద్ధాంతం చాటున అనవసర రాద్ధాంతానికి ఆస్కారం ఇవ్వకూడదు. మనిషికి నిరంతరాయంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వీటికి ప్రధాన కారక గ్రహాలు లగ్న, పంచమ, భాగ్య భావాలలో ఉన్న గ్రహాలు, భావాధిపత్య గ్రహాలు. ఈ గ్రహాలను చూస్తున్న గ్రహాలు వెరసి రోజుకు సానుకూలమైనవి, ప్రతికూలమైనవి సుమారుగా 50,000 ఆలోచనలు వస్తుంటాయి. సానుకూల, ప్రతికూల నిష్పత్తులు గ్రహ బలాబలాలను బట్టి నిర్ణయమవుతాయి. వీటిలో చాలా వరకు బాల్య, యవ్వన, వృద్ధాప్య, స్త్రీ పురుష పరిణితి, సంస్కారం, కుటుంబ పరిసరాలు, ఆర్థిక, సాంఘిక, సామాజిక పరిస్థితులు ఇత్యాది వాటి ప్రభావం వలన, అన్నింటినీ మించి అవకాశాలు రాకపోవటం వలన ఆలోచనలు కార్యరూపం దాల్చవు. వీటిలో అతి కొద్ది ఆలోచనలు ముఖ్యంగా కేంద్ర స్థిత గ్రహాలు క్రియారూపం దాల్చేందుకు దోహదపడతాయి. ఇదంతా చాలా పెద్ద కథ. అన్నిటికన్నా ముఖ్యం జన్మ నక్షత్రం, నక్షత్రాధిపతి, జన్మరాశి, రాశ్యాధిపతి, అప్పటి దశ, అంతర్దశ, విదశ ఇవన్నీ విస్తృత ప్రభావం కలిగి ఉంటాయి. గుర్తుంచుకోండి, మనిషి యొక్క సూక్ష్మ ప్రపంచం స్థూల ప్రపంచం కంటే ఎన్నో రెట్లు పెద్దది. జ్యోతిష్యం ఒక కళ అనుకున్నా పర్వాలేదు, జ్ఞానమిచ్చే దివ్య శాస్త్రం అనుకున్నా పర్వాలేదు.
వ్యక్తిత్వాల్ని పోస్ట్ మార్టం చేసి చూపే సాక్ష్యం అనుకుంటే ఎలా? తేలిందేమంటే ఆలోచనలు క్రియారూపం దాల్చడానికి అనేక ప్రేరకాలు పరిస్థితులు తోడవ్వాలి. మరీ ముఖ్యంగా జాతక ఫలితాలు అనేవి మొత్తం జాతక చక్రం మీద ఆధారపడి ఉంటాయి. కేవలం 7వ భావంలోని 2 గ్రహ కలయికల వలన అక్రమ సంబంధాలు పెట్టుకోరు. ఈ విషయంలో అందరికీ ఉపకరించే విధంగా కంబైన్డ్ అండ్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అనే పేరుతో ఒక వీడియో చేశాను. ఆసక్తి గలవారు పరిశీలించవచ్చును. అన్నిటికంటే మీరంతా నమ్మకంగా అంగీకరించదగిన ఒక ముఖ్య జ్యోతిష అంశం ఏమంటే, ఒకే సమయంలో జన్మించిన కవల పిల్లల జాతకాలు ఒకే విధంగా ఉంటాయి, కానీ వారి జీవితాలు ఒకేలా ఉండవు సరికదా. అనేక వైరుధ్యాలతో విభిన్నంగా ఉండటం మీరు ఒప్పుకుంటారు కదా. కావున 7వ భావంలో శుక్రరాహు, శుక్రకేతు, శుక్రకుజ, చంద్రరాహు, చంద్రకేతు, చంద్రకుజ గ్రహ కలయికలు ఉన్న జాతకులందరినీ ఒకే వర్గంగా తీర్మానించకూడదు. హితులారా, జాగ్రత్తగా వినండి. జ్యోతిష్కులు తమ వీడియోలలో సిద్ధాంత జ్యోతిష్యం మరియు సమాజానికి ఉపకరించే నికర సూత్రాలు, వాటి ఆంతర్యాలు వివరించటంలో ఆక్షేపణ లేదు. లేదా తాము పరిశోధించి నిగ్గుదేల్చిన శుభ ఫలితాల గురించి చెప్పటం వలన వీక్షకులకు ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మనం మొదటి విభాగంలో టోలమీ అనే ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడి చేసిన భూకేంద్ర సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. అంతటి సీనియర్ సైంటిస్టు చెప్పిన విషయమే 1400 సంవత్సరాల తర్వాత తప్పు అని తేలింది. యూట్యూబ్ జ్యోతిష్కులు పెట్టిన నెగిటివ్ వీడియోలను విశ్వసించి జ్యోతిష్య అభిమానులు గందరగోళానికి గురి కావద్దని చెప్పటమే ఈ పాయింట్ ఉద్దేశం. 16. తమ జాతక చక్రంలో కుజదోషం లేనివారు, కుజదోషం ఉన్నవారిని వివాహమాడటం శ్రేయస్కరం కాదు. 17. వధూవరుల మధ్య వయసు వ్యత్యాసం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమైనప్పటికీ వరుని కంటే వధువు కనీసం 4 సంవత్సరాలు చిన్నదై ఉండటం శ్రేయస్కరం. అంటే కొన్ని లాభాలున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా తనకంటే 10 ఏళ్లు చిన్నదైన వధువుని వివాహమాడటం ఈనాటి ఆధునిక పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. 18. నా చిన్నతనంలో చదివిన ఇంగ్లీష్ పాఠం ఒకటి మీకు చెప్పాలి. అడవిలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక మనిషి ఉంటాడు. వాడు మంత్రాల మరిడయ్య. వాడి వద్ద ఒక మంచం ఉంటుంది. అడవి మార్గాన వెళ్లే బాటసారులపై దాడి చేసి వారిని బంధించి తన గుహకు తీసుకువచ్చేవాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న మంచం మీద పడుకోబెట్టేవాడు. మంచానికి సరిసమానంగా ఉన్న వారిని వదిలేసేవాడు. బందీల కాళ్లు మంచం పొడవునకు మించి ఉంటే మంచానికి సరిసమానంగా కొలత చూసుకుని పొడవుగా ఉన్న 2 కాళ్లను నరికేవాడు. ఒకవేళ మంచం పొడవు కన్నా మనిషి పొడవు తగ్గితే, అంటే పొట్టిగా ఉంటే, ఆ మనిషి కాళ్లను బలవంతంగా సాగదీసేవాడు. మొత్తంగా వాడి లక్ష్యం వాడి మంచానికి అనుగుణంగా అడ్జస్ట్ చేయటమే. ఎంతకు ఈ కథ ఎందుకు గుర్తుకు వచ్చిందంటే, మన జ్యోతిష్కులు ఎక్కడ ఏం జరిగినా వీరి వద్ద ఉన్న సూత్రాలనే మంచానికి అడ్జస్ట్ చేయాలని చూస్తారు తప్ప ముందుగా ఫలితాలు ప్రకటించే సాహసాలు చెయ్యరు. దీన్ని విమర్శగా తీసుకోవద్దు. సాధ్యం కాని బాధ్యతలను తలకెత్తుకోవద్దని మాత్రమే నా తాత్పర్యం. అదే విధంగా టీవీలలో జ్యోతిష్కులు జన విజ్ఞాన సమితి వారితో డిబేట్ చేయటం సహేతుకం కాదు. జ్యోతిష్కుడైన వాడు మరొకరిని నమ్మించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నిజమైన జ్యోతిష్కుడు మరొకరితో వాదనకు దిగడు. జన విజ్ఞాన సమితి వారు వారి గ్రహస్థితి ప్రేరణతో ఆ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవాలే గాని గారడీ విద్యను ప్రదర్శిస్తున్నట్లుగా బహిరంగంగా జ్యోతిష్యంను సత్యమని నమ్మించటానికి నమ్మని వారిని లక్ష్యం చేసుకోవటం, అది డిబేటు అసలు సమంజసం కాదు. టీవీ వారు కోరితే జ్యోతిష్యం గురించి ఒక ఉపన్యాసం ఇవ్వవచ్చును. జ్యోతిష్కుడు అనే వ్యక్తి అతిశయానికి, అబద్ధానికి ఆమడ దూరంగా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పవలసినవి చాలా ఉన్నాయి. మొదటి విభాగం కూడా ఎక్కువ మంది చూడలేదు. అందువలన ఇంతటితో సరిపెడుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.